దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. ఎలక్షన్స్ జరిగే రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఓటర్లను ఆకట్టుకోవడానికి మేనిఫెస్టోలోని హామీలను వివరిస్తున్నాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతో అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ నేతలు. మరోవైపు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీకి తగిన బుద్ధి చెప్తారన్నారు ఇండియా కూటమి లీడర్లు. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. ఎన్నికలు జరిగే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, బెంగాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి అన్ని పార్టీలు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో అస్సాం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు మోదీ. बिजली के मामले में देश के अन्य राज्यों के लिए मॉडल बनता जा रहा है। बीते 10-11 वर्षों में असम के उन लाखों परिवार तक भी बिजली पहुंची है जो सालों साल से बिजली कनेक्शन का इंतजार कर रहे थे। మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. జనాభా నియంత్రణ వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగదని తెలిపారు. దక్షిణ భారతదేశంలో లోక్సభ సీట్లు తగ్గవన్నారు మోదీ. हमारा संकल्प देश को विकसित बनाना है, हिंदुस्तान को आत्मनिर्भर बनाना है और इसी संकल्प के साथ इस चुनाव में भी भाजपा आपसे आशीर्वाद मांग रही है. పుదుచ్చేరిలో సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే మరోసారి బీజేపీని గెలిపించాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అధికారంలోకి రాకముందే ఇండియా కూటమిలోని పార్టీల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని విమర్శించారు. గల్ఫ్ యుద్ధంతో చమురు ధరలు పెరిగినా ఎక్కడా పెట్రోల్ రేట్లు పెంచలేదన్నారు. हमारी पहली टर्म तो कांग्रेस ने नारायण सामी ने करे हुए गड्ढे को भरने में गई है. अब गड्ढा भर चुका है. इस गड्ढे पर प्रचंड इमारत, बहुमंजिली इमारत विकास की खड़ी करने का काम नरेंद्र मोदी जी ने करना है. కేరళలో అవినీతి సర్కార్ పాలన త్వరలోనే ముగుస్తుందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. కేరళలో ఎల్డీఎఫ్, కేంద్రంలో బీజేపీ సర్కార్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. దేశాన్ని పాలించే హక్కు కేవలం తమకు మాత్రమే ఉందని మోదీ, అమిత్ షా భావిస్తున్నారని విమర్శించారు. త్రిశూర్లో పర్యటించిన రాహుల్ నిత్యం ప్రజల్లో ఉండటమే అసలైన నాయకుడి లక్షణమన్నారు.